హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన ములక్కాయ సాంబార్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇది చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలనేది మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ములక్కాయ సాంబార్కి పప్పును ఉడికించుకోవాలి. నేను ఇక్కడ చిన్న కప్పుతో 2 కప్పులు కందిపప్పు తీసుకుంటున్నాను. 2 సార్లు కడిగేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నేను సుమారుగా వేసుకుంటున్నాను. మీకు కొలత కావాలంటే 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పప్పును మెత్తగా ఉడికించుకుందాము. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు మనం చింతపండును కూడా కడిగేసి నానబెట్టేసి ఉంచుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. శుభ్రంగా ఇది కూడా 2 సార్లు కడిగేసి వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేసి నానబెట్టేసుకుందాము. ఇప్పుడు చింతపండు నానేలోపు మనము తర్వాత ప్రాసెస్ చేసేసుకుందాము. ముక్కలన్నీ ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని, కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, 1 పావు టీ స్పూన్ జీలకర్ర, కచ్చాపక్కగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు 1 10 వరకు వేసుకోండి. అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర అన్నీ వేసేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు చిన్నవి వేసుకుంటున్నాను కాబట్టి అలాగే వేసేసుకుంటున్నాను నేను. క్యారెట్ కూడా వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన ములక్కాడలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ములక్కాడలు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఉడికించుకోవాలి. ముక్కలన్నిటిని ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది. మూత పెట్టేసి ముక్కలు ఉడకాయలేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందాము. 1 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ పసుపు వేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి మొత్తం ఉడికిపోవాలన్నమాట. ముక్కలన్నీ ములక్కాడలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జును వేసేసుకోవాలి. ఇలా గుజ్జు తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కందిపప్పు ఉడికించుకున్నాం కదా, మెత్తగా ఇలా పప్పు గుత్తితో అనేసుకున్నాక ఈ పప్పును కూడా అందులో వేసేసుకోవాలి సాంబార్లో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. ఇందులోకి సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. మీకు సాంబార్ పొడి లేకపోతే కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు సాంబార్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు సాంబార్ మనకు రెడీ అయిపోయిందండి. ఫైనల్గా పైనుండి మీరు తాలింపు వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు. పైనుండి తాలింపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. రెడీ అయిపోయింది. బౌల్లోకి వేసేసుకుందాము. అంతేనండి, ఎంతో గుమగుమలాడే సాంబార్, ములక్కాయ సాంబార్ రెడీ. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.